ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పనికిమాలిన రాజకీయాల వలన ఒక సాధారణ మహిళ తన కూతుర్ని పోగొట్టుకొని ఇప్పటికీ న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. సుగాలి ప్రీతి అనే అమ్మాయి చనిపోయి ఇప్పటికి 8 ఏళ్ళు అవుతున్నా తన కూతురి మర్డర్ విషయంలో ఇంతవరకు న్యాయం జరగలేదని ఆమె పడే ఆందోళన ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఆమె కేసుని అడ్డం పెట్టుకొని రకరకాల రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అధికారంలో ఉండి కూడా ఆమె కేసును పట్టించుకోకుండా నీరుగార్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇటీవల నిన్న సుగాలి ప్రీతి మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయమని అడిగినట్టుగా చూసాం. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు సుగాలి ప్రీతి కేసుని జగన్ గారు పట్టించుకోలేదు, ప్రభుత్వం చేయలేకపోయిందో దేవుడికే తెలియాలి. న్యాయం కోసం జగన్ గారి దగ్గరికి వెళ్ళిన సుగాలి ప్రీతితో జగన్ గారు, నేను మిగతా రాజకీయ నాయకులను కాదు, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లాగా కాదు, మాట ఇచ్చానంటే కన్ఫామ్ గా నేను న్యాయం చేస్తాను, నీకు మాట ఇస్తున్నాను, నీ కూతురు కేసు విషయంలో నేను న్యాయం చేస్తానని మాట ఇచ్చినట్టుగా సుగాలి ప్రీతి చెప్తుంది. చూద్దాం, వచ్చే ఎలక్షన్ లో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతికి తన కూతురు విషయంలో న్యాయం జరుగుతుందేమో.